దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనము నుండి 15వ అధ్యాయము 9వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను నిమిత్తము 24 నుండి 27 వరకు చదివి వినిపిస్తాను. యథావిధిగా ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతం మీద దానిని నలగదొరికెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచున్నవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి పాఠ్యభాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సమస్త సంఘటనలకు అధిపతి. సమస్త సంఘటనలకు అధిపతి, లార్డ్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అశ్షూరుకు తీర్పు తీర్చడం ద్వారా తాను యూదాను విడిపిస్తుందని దేవుడు ప్రకటించాడు ఈ భాగంలో. అలాగే దేవుని ప్రణాళిక, ఏ శక్తి కూడా ఆ ప్రణాళికను ఆపలేదు. ఆహాజు మరణం తర్వాత ఫిలిస్తీయులు అశ్షూరుకు వ్యతిరేకంగా ఒక కూటమిని ప్రతిపాదించారు. అయితే వారిపై ఆధారపడవద్దని దేవుడు ముందుగానే యూదాకు తెలియజేశాడు. ఎందుకనగా అశ్షూరు మరలా బలపడి బలహీనులను అనగా ఫిలిస్తీయులను నాశనం చేస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేశాడు. మోయాబు యొక్క ఆకస్మిక నాశనాన్ని గూర్చి కూడా దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. వారి నగరము పతనమవుతుందని, ప్రజలు పారిపోతూ కేకలు వేస్తారని, వారి విగ్రహాలతో ఏది వారు మొరపెట్టుకున్న వారిని రక్షించలేదని, రక్షించడానికి వారికి ఎవరు సహాయము రాడు అని. కాబట్టి దేవుని తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరన్న సంగతి ఈ పాఠ్యభాగ సారాంశము మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం వాక్యం వెలుగులో చూసినట్లయితే, దేవుని ప్రణాళికను ఎవరూ మార్చలేరు. నీతిమంతులను రక్షించడం, న్యాయాన్ని నీతిని స్థాపించడానికి, దుస్తులకు తీర్పు తీర్చడం దేవుని ఉద్దేశం. ఇది ఎంతో స్పష్టంగా ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, సాతాను దేవుని కార్యాలను దూషించి వాటిని వ్యతిరేకించి ఆలోచన చేయవచ్చు. అయితే సర్వశక్తుడైన దేవుని చిత్తాన్ని మాత్రము వాడెన్నడూ మార్చలేడు. దేవుని హస్తాన్ని అధిగమించలేని సంగతి వాక్య వెలుగులో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుడు మనకు నేర్పే పాఠాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే, దేవుని తీర్పును తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, పశ్చాత్తాపంతో మనము ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే చాలు, ఆయన కనికరం పొందుకుంటాం. మోయాబు విగ్రహాలు, అక్కడ ఉన్నటువంటి యోధులు దేవుడు పంపినటువంటి విపత్తులను అడ్డుకోలేకపోయారు. వారు ఎంత దూరంగా పారిపోయినా తీర్పును తప్పించుకోలేకపోయారు. ప్రియులారా, మన జీవితంలో మనం పాపానికి ఎప్పుడు దూరం అవుతామో అప్పుడు ప్రభువుకు దగ్గర అవుతాం. ప్రియులారా, పాపానికి దగ్గరైతే ఆటోమేటిక్గా మనం ప్రభువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అయితే ప్రియులారా, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకు అధిపతిగా ప్రభు ఉన్న సంగతి మనం మర్చిపోద్దు. ప్రియులారా, దేవుడు ఏమి ఉద్దేశించాడో అవి జరుగుతాయి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏం జరుగుతుందో ఆందోళన పడవద్దు. దేవుని చిత్తము నెరవేర్చే వరకు సమస్త సంఘటనలు దేవుడు సమకూర్చి జరిగించే దేవుడై ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం రాయబడినటువంటి మాట, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించే దేవుడు మనకున్నాడు. ప్రియులారా, ఎందుకంటే సమస్త సంఘటనలు ఆయన ఆధీనంలో ఉన్న సంగతి మనం మర్చిపోద్దు. ప్రియులారా, రోజున ప్రియులారా, మన జీవితంలో మన పాపాల కారణంగా మరి మన మనస్సాక్షి మొరపెట్టడం లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మన పాపాలు దాచిపెట్టడం ద్వారా లేక వాటి నుంచి మనం పారిపోవడం ద్వారా
మనం శిక్షను తప్పించుకోలేం. కనుక నేటి పాఠ్య భాగంలో ప్రియులారా మన జీవితాన్ని గొప్ప అన్వయింపుగా మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి మన మార్గాలను మార్చుకున్నప్పుడు మాత్రమే మన హృదయం చుట్టూ ఉన్నటువంటి సంఖ్యలు తెగిపోయి మనం విడిపించబడతాం. 1 యోహాను పత్రిక 1:9 రాబడినట్టుగా ఎవరైతే వారి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవుని కనికరం పొందుతారు ప్రియులారా. కనుక ఒప్పుకున్న ప్రతి పాపము క్షమించబడుతుంది, కప్పుకున్న ప్రతి పాపానికి తీర్పు విధించబడుతుందని నేటి లేఖన భాగం స్పష్టం చేస్తుంది ప్రియులారా. కనుక సమస్తము ప్రభు ఆధీనములో ఉన్నాయని, ఆయన చిత్త ప్రకారం జరుగుతున్న సంగతి మనం మర్చిపోదు ప్రియులారా. కనుక మన చుట్టూ జరిగేటువంటి విపరీతమైన పరిస్థితులు అప్పుడప్పుడు మనకు బాధకరంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు ప్రియులారా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, అన్నీ ఆయన అధికారం కింద ఉన్నాయి ప్రియులారా. కాబట్టి సమస్త సంఘటనలకు దేవుడు అధిపతి అయిన సంగతి మనం మర్చిపోతు ప్రియులారా. కనుక అందరినీ తన కంట్రోల్లో ఉంచేటువంటి దేవుడు ఈజ్ ఇన్ కంట్రోల్ ప్రియులారా. దేవుడు సమస్తాన్ని తన స్వాధీనం ఉంచుకోగలిగినటువంటి శక్తివంతుడైన సంగతి మనం మర్చిపోతు ప్రియులారా. రండి ఆ దేవునికి ఓ ప్రార్థన సమయం ద్వారా మనం అప్పగించుకుందాం. ప్రభువా, నీవు ఈ ప్రపంచమంతటిని పరిపాలిస్తున్నావు. నీ ఉద్దేశానికి అనుగుణంగా ఎల్లప్పుడూ నేను కూడా నడుచుకునేటువంటి విధంగా మాకు సహాయం చేయమని, మా జీవితం జరిగే ప్రతి సంఘటన వెనకాల తండ్రి మేము అధైర్యపడకుండా ఆందోళన పడకుండా ప్రభువా నీకు వాటిని సమర్పించి ప్రశాంతంగా ఉండే కృప అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తుండగా ప్రియులారా, మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ కార్యక్రమాల ద్వారా నిజంగా మీరు మేలు పొందిన వారైనట్లయితే ప్రియులారా, మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలను దయచేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి భవిష్యత్ తరాలకు ప్రియులారా మేలుకరంగా ఉండినట్లుగా మీ వంతు సహాయం సహకారం అందించాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కాబట్టి ఆయన చిత్తమే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో సదాకాలం జరగాలని ఆశిద్దాం. అలాంటి కృప కలిగిన దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. ఎందుకంటే సమస్త సంఘటనలకు ఆయన అధిపతి, అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి ప్రియులారా. ఎవరి చేతిలో ఉన్నట్టుగా మనకు అనిపించవచ్చు, ఎవరైనా ఏమి చేస్తారనే భయమో బాధ మనకు కలగవచ్చు ప్రియులారా. కానీ అంతిమమున చివరికి ఆయన చిత్తం నెరవేరుతున్న సంగతి వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అధైర్యపడకుండా నీ జీవితం జరిగేటువంటి ప్రతి సంఘటన వెనకాల దేవుని కృప హస్తం ఉందని జ్ఞాపకం చేసుకొని ఆ కృప కలిగే దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. అలాంటి దేవుని కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడి తన నిత్య రాజ్యం కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.